రాజారావు డైరీని చదివి అంజలి గీతాంజలి కన్న కూతురని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న శంకర్ నిజంగానే శంకర్కి అంజలి గీతాంజలి కూతురు అని నిజం తెలుసుకోబోతున్నాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ సీరియల్లో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంజలిని ఇక రత్న అయితే ఇలా అంటూ ఉంటుంది. ఎందుకు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు? మీ అమ్మ కోసం ఎన్ని సంవత్సరాలు నువ్వు ఒక యుద్ధమే చేశావు, ఒక పోరాటం చేశావు. మీ అమ్మ ఎవరో తెలిసింది. మరి మీ అమ్మ ప్రేమని నువ్వు కూడా దక్కించుకోవాలి. మీ అమ్మకి ఈ ముగ్గురు పిల్లలు కాదు, నలుగురు పిల్లలు. ఆ ముగ్గురు పిల్లలకి కూడా దక్కుతున్న ప్రేమ నీకు కూడా సమానంగా దక్కాలి. కురుక్షేత్రానికి అర్జునుడికి ఎలాగా గీతోపదేశం చేసి యుద్ధానికి ముందుకు కృష్ణుడు నడిపించాడో, అలాగే మీ అమ్మ కోసం నువ్వు చేస్తున్న ఈ యుద్ధంలో నీ వెనకాలే ఉండి నీకు నేను సహాయం చేస్తాను, వెన్నంటే ఉండి నిన్ను నేను నడిపిస్తాను అని అంటూ ఉంటుంది రత్నం. ఆ మాట విని ఇక ఎంతో ఆనందపడుతూ ఉంటుంది అంజలి. చూడు, మీ అమ్మ ప్రేమ కోసం నువ్వు ఇక్కడ ఉండాలి. మీ అమ్మ ప్రేమని పొందాలంటే నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి. ఈ ఇంట్లో నుంచి నువ్వు కాలు అడుగు పెడితే మీ అమ్మ ఇంట్లోకి అడుగు పెట్టాలి. నువ్వు మీ అమ్మ దగ్గరే ఉండాలి. అంతే తప్ప ఇక ఎక్కడికి కూడా నువ్వు వెళ్ళకూడదు. ఎవ్వరు చెప్పినా సరే, ఎవరు ఎన్ని మాటలన్నా, మీ అమ్మ వచ్చి ఇంట్లో నుంచి నిన్ను వెళ్ళిపోమన్నా, మీ మావయ్య, మీ అత్తయ్య, ఇంట్లో ఎవ్వరూ సరే, ఎవరైనా సరే నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నా సరే, నువ్వు అస్సలు కూడా ఈ ఇల్లు కదిలి వెళ్ళడానికి వీల్లేదు. మీ అమ్మ దగ్గరికి నేను నిన్ను చేరుస్తాను. చివరికి నాకు కూడా అందరి మాటలు విని విసుగొచ్చి నేను కూడా వెళ్ళమన్నా కూడా నువ్వు ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టకూడదు. నీ తల్లి ప్రేమని నువ్వు దక్కించుకోవాలి. నీ తల్లికి నువ్వు దగ్గరవ్వాలి. ఇన్ని రోజులు నువ్వు కోల్పోయిన అమ్మ ప్రేమని నీకు నేను దగ్గరయ్యేలా చేస్తాను. అందుకని నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి. మీ అమ్మ ప్రేమని సాధించాలి అని రత్న అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఆ మాటలు విని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది అంజలి. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళనని నాకు మాట ఇవ్వు అని రత్న అడుగుతూ ఉంటే, ఇస్తాను అమ్మమ్మ, మాట ఇస్తాను. నేను ఎక్కడికి కూడా వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఎన్ని కష్టాలు, సమస్యలు, ఎన్ని సవాళ్ళు ఎదురైనా సరే మా అమ్మ ప్రేమని దక్కించుకుంటాను. మా అమ్మకి దగ్గరవుతాను. నువ్వన్నట్టు ఈ ఇంట్లో నుంచి కాలు అడుగు పెడితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి తప్ప బయటికి కాదు. ఇప్పుడే నిర్ణయించుకున్నాను అని చెప్తూ ఉంటుంది అంజలి. ఇక అంజలి అలా చెప్పిన తర్వాత అప్పుడు ఇక రత్న అయితే అంజలిని పట్టుకొని చాలా ఎమోషనల్ అవుతుంది. చాలమ్మా, చాలు. నీలో ఈ ధైర్యం ఉంటే చాలు. నువ్వు మీ అమ్మ ప్రేమని పొందగలవు. ఇక నువ్వు మాత్రం మీ అమ్మకి ఎలా దగ్గరవ్వాలో అది ఆలోచించు. మీ అమ్మ మనసులో నీ మీద ఉన్న చెడు అభిప్రాయం పోవాలి, మంచి అభిప్రాయం రావాలి. అప్పుడే తను నీతో బాగా మాట్లాడుతుంది. నా కూతురికి కోపం ఎక్కువ, అంతే తప్ప తను మాత్రం చెడ్డది కాదు. తను మనుషుల్ని అర్థం చేసుకుంటుంది. తన మాటే నెగ్గాలని అనుకుంటుంది. అంతే తప్ప తను మూర్ఖురాలు కాదు అని చెప్తూ ఉంటుంది. నాకు తెలుసమ్మమ్మ, మా అమ్మ ప్రేమని ఎలాగైనా దక్కించుకుంటాను అని చెప్తూ ఉంటుంది అంజలి. తర్వాత మనిషి దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది, నేను ప్రెస్ మీట్ పెట్టి గీతాంజలి గారికి ఏ తప్పు చేయలేదని సారీ చెప్పాలని అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది అంజలి. ఆ మాట విని, ఈ పని నేను ఎప్పుడూ చేయమన్నాను. ప్రెస్ మీట్ పెట్టి అత్తయ్యకి నువ్వు క్షమాపణ చెప్తే అత్తయ్య ఖచ్చితంగా నిన్ను క్షమిస్తుందని నా మాట నువ్వెప్పుడు విన్నావు అని అడుగుతూ ఉంటాడు మనీష్. ఇక మనీష్ అలా అన్న తర్వాత అప్పుడే ఇప్పుడు ప్రెస్ మీటు పెట్టియండి, నేను ఖచ్చితంగా చెప్తాను అని అంటూ ఉంటుంది అంజలి. అప్పుడే ఇక మనీష్ అయితే ఇక ప్రెస్ మీట్ అయితే పెట్టిస్తాడు అంజలి చేత. ఇక అంజలి ఇలా ప్రెస్ మీట్ పెట్టిందని గీతాంజలి మేనేజర్ అయితే గీతాంజలితో ఇలా అంటూ ఉంటాడు, మేడం, గీతాంజలి ఇన్స్టిట్యూట్ మీద మాట్లాడడానికి అంజలి ప్రెస్ మీట్ పెట్టింది మేడం, లైవ్ వస్తుంది అని అంటూ ఉంటే, ఏంటి ప్రెస్ మీట్ పెట్టిందా, లైవ్ ఇస్తుందా అని అడుగుతూ ఉంటుంది గీతాంజలి. అవును మేడం, తను ప్రెస్ మీట్ పెట్టింది చూడండి అని టీవీ ఆన్ చేస్తాడు.
అప్పుడే ఇక అంజలి అయితే ఇలా చెప్తూ ఉంటుంది మీడియా ముందు. నా వల్ల గీతాంజలి గారు చాలా బాధపడ్డారు. దీంట్లో నా తప్పు ఉంది. నేనే తప్పు చేశాను. గీతాంజలి గారికి ఎటువంటి తప్పు లేదు. వాళ్ళ ఇన్స్టింక్ట్ కూడా ఏ తప్పు లేదు. నా వల్లే పొరపాటు జరిగి ఇలా తప్పు జరిగింది. నన్ను క్షమించండి మేడం. గీతాంజలి మేడం, నన్ను క్షమించండి. మీడియా ముందు అందరి ముందు కూడా మిమ్మల్ని నేను క్షమాపణ అడుగుతున్నాను. దీంట్లో మీరు ఏ కోసానా మీ తప్పు లేదో అంతా నేనే చేశాను అంటూ మీడియా ముందు తనే తప్పు చేశానని ఒప్పుకుంటుంది. అప్పుడు ఇంకా అంజలి అలా ఒప్పుకోవడంతో అది చూసిన గీతాంజలి ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పని తను మరి సడన్గా ఇప్పుడు అలా ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్తుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే గీతాంజలి అలా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడంతో అంజలి ప్రెస్ మీట్ పెట్టడంతో అది చూసిన శంకర్ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే గీతాంజలి శంకర్కి ఫోన్ చేస్తుంది. ఏంటన్నయ్య ఇదంతా అని అడుగుతూ ఉంటే తను మన ఇంట్లోనే ఉంది. అమ్మ రాత్రి తను వచ్చే వరకు మందులు వేసుకోనని ఆయాసపడుతూ ఉంటే మనిషి వెళ్ళి తనని వెతుక్కొని ఇంటికి తీసుకువచ్చాడు. మరి అంత ప్రేమ తన మీద ఎందుకు పెంచుకున్నారో నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు. అప్పుడే అసలు ఎందుకు తనకి అంత విలువిస్తున్నారు అని గీతాంజలి కూడా ఫోన్లో సీరియస్ అవుతుంది. తరువాత ఇక శంకర్తో ఇలా అంటూ ఉంటుంది. మీ నాన్న తన జీవితంలో జరిగిన అన్నిటి గురించి డైరీలో రాసుకుంటారు కదండి. ఒక్కసారి మావయ్య గారి డైరీ చదివి చూడండి. ఒకవేళ అంజలి గురించి ఏమైనా రాశారేమో అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక శంకర్ రత్నం గదిలో లేని సమయంలో రాజారావు గదిలోకి వెళ్తాడు. ఇక రాజారావు గదిలోకి వెళ్ళి అప్పుడే ఇక మొత్తం కూడా చూస్తూ ఉండగా డైరీ అయితే దొరుకుతుంది రాజారావుది. అప్పుడే ఇక డైరీ ఓపెన్ చేసి చూస్తాడు. ఇక రాజారావు అయితే డైరీలో అంజలి గురించి రాసుకొని ఉంటాడు. అమ్మ అంజలి, నువ్వు నా మనవరాలువని, గీతాంజలివి కూతురు అని తెలుసుకున్నాక మేమెంత తప్పు చేశామో అని ఇప్పుడు కుమిలిపోతున్నాము. ఆ రోజు నిన్ను బ్రతికుండంగానే అనాథాశ్రమంలో జాయిన్ చేసి నువ్వు చచ్చిపోయావని మీ అమ్మకి అబద్ధం చెప్పాము. చాలా పెద్ద తప్పు చేశాము అని రాసుకుంటాడు. అది చూసి ఒక్కసారే శంకర్ షాక్ అయిపోతూ, ఏంటి తను గీతాంజలి కూతురా? ఆ రోజు అనాథాశ్రమంలో వదిలేసిన ఆ బిడ్డన ఈ అంజలి, ఆ పాప అని శంకర్ షాక్ అయిపోతూ ఉంటాడు. నిన్ను మీ అమ్మకి దగ్గర చేస్తాము, ఇన్ని రోజులు నువ్వు పడిన బాధలన్నీ కూడా తీర్చేస్తాము అని అంటూ రాజారావు తన డైరీలో రాసుకుంటాడు. అది చూసి ఒక్కసారే శంకర్ షాక్ అయిపోతూ, ఆ రోజు గీతాంజలికి నీ బిడ్డ పురిట్లోనే చనిపోయిందని అబద్ధం చెప్పి ఇప్పుడు నీ బిడ్డ అంజలి అని చెప్తే ఆ రోజు ఎందుకు అబద్ధం చెప్పారు అని తను నిలదీస్తుంది. ఇన్ని సంవత్సరాల తరువాత ఈ రహస్యం బయటపడితే తన జీవితమే తల్లకిందులవుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని శంకర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇప్పుడు గీతాంజలి ఈ కూతురే అంజలి అని తెలుసుకున్న శంకర్ ఏం చేయబోతున్నాడో, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.